మరి ఆ రోజు వారిని అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన విషయంలో కావాలని రెచ్చగొట్టి వాళ్ళ జైలుకి వెళ్తే మనం నెగ్గుతామని ఆలోచనలు ఉన్నా తప్ప ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడడానికి మన అనుభవాన్ని కానీ లేకపోతే మన ఆలోచన కానీ పంచుకోవాలనే ఆలోచనలో వైసీపీ పార్టీ ఎక్కడ లేదు. వాళ్ళు వెంకటేశ్వరని బొమ్మలు తీసుకుని వచ్చి చెప్పులతో మరి మండలిలో తీసుకునే సందర్భం మీరు చూశారు. దేవుడితో రాజకీయం, బాబాయితో రాజకీయం, రక్తంతో రాజకీయం చేసేటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి మరి తీవ్రంగా అర్థం పడుతూ ఉంది. ఇవాళ చూసుకుంటే మరి ఇవాళ హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా నేలో కలిస్తే కలుస్తుంది, లేకపోతే జంతువులు కవలేదు కదా, కల్తీయే కదని సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక దేవుడు ప్రసాదాన్ని కల్తీ నూనెలతోనూ కెమికల్స్తో కలిపి ప్రజలకు మేము సప్లై చేసామని ఒప్పుని కూడా ఇవాళ మళ్ళీ దబాయించేటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. గమనించండి అంతా, ఇదేంటే డైవర్షన్ పాలిటిక్స్ అయినప్పుడు కూడా చట్టం తన పని చేసుకెళ్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా దాని మీద సిట్ని విచారణ జరిపిస్తూ ఉన్నారు, న్యాయస్థానానికి వెళ్తారు. అది అక్కడితో అయిపోవాలి. మళ్ళీ తిరిగి వాళ్ళ దెబ్బలాడే విధానం చూసారో లేదు మీరు హౌస్ చూస్తే మీకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పాలి మీకు క్షమాపణ? చేసిన తప్పు మీరు ప్రజలకు తెలిసిపోయింది. తెలిసినప్పుడు కూడా మీరు దాని మీద దబాయించే విధానాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దాని మీద అంబటి రాంబాబు గారి తీరు ఏంటంటే ఆయన తిరిగి దెబ్బలాడి ఇది తప్పు కాదని చెప్పి మళ్ళీ ఎంత దారుణమైన విషయం మీరు చూశారు. అలాంటి భాష వాడినప్పుడు ఎవరు కూడా సామాన్యుడు, ముఖ్యమంత్రి అవ్వక్కర్లేదు, సామాన్యుడు కూడా ఏ మనిషిని వదలడు. తన తల్లిని తన భార్యని అంత డైరెక్ట్గా తిట్టినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అలాంటి పరిస్థితుల్లో భావోద్వేగానికి గురై కొంతమంది దాడి చేసినప్పుడు ఆ సంఘటనలో వాళ్ళ మీద కూడా కేసు కట్టడం జరిగింది. దానికి మళ్ళీ మన్నాడు వెంకటేశ్వర ఫోటోని బూట్లు పట్టుకొచ్చి ఆ ఫోటోలన్నీ చూపించడం, ఇలా ఊపి చూపించడం వెంకటేశ్వరని, ఇవన్నీ తప్పు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఎవరు ఇన్ని పరిస్థితుల్లో కనపడలేదు.